అంతేనే కదా భక్తి పెరుగుతుంది దేవుని మీద. ఈరోజు లోకం పాడైపోతున్న కారణం ఏంటంటే భయం లేదు. భయం లేకపోతే విద్య రాదు, చదువు రాదు. భయం లేకపోతే భక్తి కూడా రాదు. గుర్తుపెట్టుకోండి. మాస్టర్కి భయపడని ఏ పిల్లడు బాగుపడ్డావు, దేవుడికి భయపడని ఏ జీవితం కూడా బాగుపడతావు. రాసి పెట్టుకొని ప్రియమైన దేవుని సంగమా, నువ్వైనా ఒక దైవ సేవకుడుగా, ఒక సేవకురాలుగా మనమైన సత్యాన్ని ప్రకటించాలి కదా. మనకి ఏది వస్తే అది ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు ఇచ్చే 100 రూపాయలకి, 200 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయల కానుకలకి ఎందుకు మనం బానిసలు అవ్వాలి? దేవుడు పోషిస్తారని చెప్పాడు కదా. మనం మొట్టమొదటి సేవలోకి వచ్చినప్పుడు అవన్నీ వస్తాయని నమ్మం మనం లేదు కదా. నా మాటలు నొప్పిస్తే దయచేసి బాధపడ ఆలోచించండి. అందుకొరకు మాట్లాడుతున్నాను ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం చూస్తున్న ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఏముంది ఇక్కడ అంటే, మనుషులు నమ్ముతున్నాం, మనుషులు చెప్పిన మాటలు మనము నమ్ముతున్నాం, వాళ్ళ రాసిన పుస్తకాలు నమ్ముతున్నాం. రాయండి పుస్తకాలు,